హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి లాస్ట్ షార్ట్లో అయితే చెప్పాను కదా ఎయిర్పోర్ట్ సిరీస్ వీడియోస్ అయితే వచ్చేస్తాయని. సో ఇది ఎయిర్పోర్ట్ సిరీస్ యొక్క లాంగ్ వీడియో అనమాట. యాక్చువల్లీ ఈ జర్నీ వచ్చేసి బెంగళూరు టు త్రివేంద్రం అనమాట. బెంగళూరు ఎయిర్పోర్ట్లో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఆర్సీబీ బ్రాండ్ రెస్టారెంట్ అనమాట. యాక్చువల్లీ అక్కడ అయితే మన క్రికెటర్స్ సైన్ చేసిన బ్యాట్స్, కప్స్ పైన ఇంకా వాళ్ళు యూజ్ చేసిన క్రికెట్ కిట్ అవన్నీ అయితే అక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఇదైతే స్పెషల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ రెస్టారెంట్ చూడడానికి అయితే చాలా బాగుంది. అంబియన్స్ కానీ నీట్నెస్ కానీ అంతా చాలా బాగుంది. టేబుల్ సిట్టింగ్ కానీ చాలా బాగుంది, అన్నీ నచ్చాయి. రెస్టారెంట్లో చూస్తే గ్రీనరీ కూడా ఎక్కువగానే కనిపించింది. యాక్చువల్లీ టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా అక్కడితో ఎక్స్ప్లోరింగ్ ఆపేసి ఇంకా లగేజ్ చెకింగ్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. రెస్టారెంట్ మొత్తం మన క్రికెటర్స్ ఫొటోస్ తోటి వాటితో నింపేస్తారు. మన బ్యాగేజ్లో ఏదైనా హార్మ్ఫుల్ ఐటమ్స్ ఉంటాయేమో అని చెక్ చేస్తారనమాట. సో ఇదైతే సింపుల్ చెక్కినే. యాక్చువల్గా ఫ్లైట్ ఎక్కాలంటే ఫస్ట్ బస్ ఎక్కాలన్నమాట. సో బస్లో మనం ఎక్కితే అందులో అక్కడ మన ఫ్లైట్ ప్లేస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. అదైతే ఎలక్ట్రిక్ బస్ అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే అలా ఫ్లైట్ ఎక్కేశారు. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కగానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారంట, ఇలా సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి అని అలా అవైతే చూపిస్తున్నారంట. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు వామిట్ అలా అవుతే దాని బ్యాగ్స్ అవి ఇలా ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా చెప్తున్నారంట. నెక్స్ట్ ఇంకా లైఫ్ జాకెట్స్ అవి ఎలా యూస్ చేయాలి అవన్నీ కూడా చూపిస్తున్నారు. క్లీన్గా ఎయిర్ హోస్టర్స్ వాళ్ళైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. యాక్చువల్లీ వాష్రూమ్ కూడా చాలా హైజీనిక్గా నీట్నెస్గా ఉంది. సో ఇంకా కిడ్స్ ఎవరైనా ఉన్న వాళ్ళైతే డైపర్ చేంజ్ అది కూడా అంత డిస్కంఫర్ట్ అయితే ఏముండదు. సో చూడ్డానికైతే నీట్గానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ అయితే ఒక హ్యాంబర్గర్, ఇంకొకటి రియల్ ఫ్రూట్ జ్యూస్ అయితే ఇచ్చారంట. టేస్ట్ అయితే నాట్ బ్యాడ్, బాగానే అనిపించిందంట. వెజ్జీస్ అవన్నీ అయితే ఫ్రెష్గానే ఉన్నాయంట. టేస్ట్ అయితే బాగానే ఉంది. మరి అంత బాగాలేదని కాదు, అంత బాగుందని కాదు, యావరేజ్ అని చెప్పొచ్చు అని అన్నారు. సో ఇంకా జ్యూస్ ఇంకా స్నాక్ అయితే అలా తినేసారనమాట. అలా అయిపోగానే టిష్యూస్తో అలా క్లీన్ చేసేసుకొని ఇంకా అలా పెట్టేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారంట. సో ఇలా మనం ఫ్లైట్లో నుంచి చూస్తే అయితే ఇలా క్లౌడ్స్ అయితే కనిపించాయంట. చాలా బాగుంది కదా చూడడానికి. అసలు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళైతే ఇది చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక పక్క నుంచి సన్లైట్, ఇంకో పక్క క్లౌడ్స్, దాన్ని మనం టచ్ చేసి అంత దగ్గరలో ఉన్న క్లౌడ్స్ చూడడానికి ఎంత బాగుంటుందో కదా. ఇంకా నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి కేరళ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. అక్కడ ఏంటి ఫేమస్, ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళినప్పుడు రిచెస్ట్ టెంపుల్ అయితే వెళ్ళారు మా హస్బెండ్. సో ఇదైతే ఈసారి ఇంకా వేరే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయో లేవో తెలీదు, జస్ట్ వర్క్ పర్పస్ వెళ్తున్నారు. సో ఇంకా చూడాలి ఎక్కడికి వెళ్తారు, ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తారు అని చెప్పేసి. ఇంకా కేరళలో అయితే కల్టివేషన్ కూడా ఎక్కువ అంట. ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తూ ఉంటుందంట. కాకపోతే ప్లేస్ అయితే అస్సలు హడావిడి అన్న టైపే కాదంట. మొత్తం ఫుల్ ఆఫ్ పీస్ అనమాట. అసలు సింగిల్ పర్సన్ ఉంటే అసలు హెడేక్ వచ్చేసి అంత పీస్ ఉంటుందంట. సో మనం ఉండే ఏరియా బట్టి కూడా ఉంటుంది, కానీ యాక్చువల్ ఎవరైనా పక్కన అట్లీస్ట్ పలకరించే పర్సన్ ఉంటే బాగుంటుంది కదా. సో దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ ద ఫ్లైట్ అనమాట. కేరళ వ్యూ అయితే చూడొచ్చు. యాక్చువల్లీ క్లౌడ్స్తో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే కేరళ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. నెక్స్ట్ దాని తర్వాత వేరే ఇంకా స్పెషల్ వీడియోస్ అయితే వస్తున్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. బై గాయ్స్.